హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఈ అద్భుతమైన లైటింగ్, ఈ సుందర దృశ్యమంతా ఆ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినాయి. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. చక్కటి లైటింగ్స్ తో దేవాలయాన్ని ముస్తాబు చేశారు. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలు మనం ఎంతో ఘనంగా జరుపుకుంటాము. అలాగే ఈ సంవత్సరం మార్చి 8 నుండి మార్చి 16 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, మనందరికీ తిరుమల కొండ మీద ఉన్న ఆ ఏడుకొండల స్వామి బ్రహ్మోత్సవాలు చూడాలని ఎంతో ఆశ ఉంటుంది. అలాంటి సమయంలో చాలా మందికి అవకాశం లభించదు. అది కొంతమంది మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది. ఎందుకంటే 9 రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో తిరుమల కొండపై ఉండి చూసే భాగ్యం అందరికీ కుదరకపోవచ్చు. అందుకే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవారి దేవాలయంలో ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. ఫ్రెండ్స్, తిరుమల అయితే ఎలా బ్రహ్మోత్సవాలు చేస్తారో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. ఫ్రెండ్స్, చూడటానికి 2 కళ్ళు చాలవు మనకు. ఉదయం సాయంత్రం పల్లకి సేవలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం అన్నప్రసాదం, అలాగే సాయంత్రం కూడా అల్పాహారం ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా కోలాటాలు, డాన్సులు, సన్నాయి మేళాలతో ఇక్కడి ప్రాంతం మొత్తం తిరుమల కొండపై ఉన్నామా అని ఫీలింగ్ కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ బ్రహ్మోత్సవాల్లో ఏ రోజు ఏ సేవ ఉంటుందో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మార్చి 8 నుండి మార్చి 16 తారీఖు వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో మార్చి 8న ఉదయం ధ్వజారోహణం, అలాగే సాయంత్రం పెద్దశేష వాహనం జరుగుతుంది. అలాగే మార్చి 9న చిన్నశేష వాహనం, అలాగే హంసవాహన సేవ కూడా కొనసాగుతుంది. ఫ్రెండ్స్, అలాగే మార్చి 10న సింహవాహన సేవ, అలాగే సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవ జరుగుతుంది. మార్చి 11న కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం వేళ సర్వభూపాల వాహన సేవ జరుపుతారు. ఫ్రెండ్స్, అలాగే మార్చి 12న పల్లకి ఉత్సవం ఉదయం జరుగుతుంది. అలాగే సాయంత్రం అతి ముఖ్యమైన సేవ గరుడ వాహన సేవ జరుగుతుంది. అలాగే మార్చి 13న హనుమంత వాహన సేవ ఉదయం, సాయంత్రమేమో గజవాహన సేవ జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే మార్చి 14న సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది. అలాగే మార్చి 15న రథోత్సవం, సాయంత్రం అశ్వవాహన సేవ జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మార్చి 16వ తేదీన ఉదయం చక్రస్నానం, అలాగే సాయంత్రం ధ్వజావరోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సంవత్సరం జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు ఈ దేవాలయం మొత్తం ముస్తాబైంది. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తున్నాను, తిరుమలకు వెళ్లి ఆ బ్రహ్మోత్సవాలు తిలకించాలనే కోరిక ఉన్న వాళ్ళు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న శ్రీవారి ఈ దేవాలయంలో మీరు ఈ బ్రహ్మోత్సవాలను తిలకించవచ్చు. హైదరాబాదే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కన ఉన్న ఏ జిల్లా వాళ్ళైనా కూడా వచ్చి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు పాల్గొని మీరు సేవ చేయొచ్చు. అలాగే ఈ బ్రహ్మోత్సవాల్ని కళ్ళారా తిలకించవచ్చు. ఫ్రెండ్స్, మన తిరుమలలో ఎలాగైతే చేస్తామో ఈ బ్రహ్మోత్సవాలు సేమ్ టు సేమ్ ఇక్కడ జూబ్లీహిల్స్ లో కొలువైన ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి అర్చకులే ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను ఈ బ్రహ్మోత్సవాలు ఎలా కొనసాగుతాయి, దేవాలయం ఎలా ముస్తాబు చేశారు, పూర్తి డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, మరికొంతమందికి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే అవకాశాన్ని మీరు కల్పించండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవని నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీ వెంకటేశాయ నమో నమః.